గత 10 సంవత్సరాలుగా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ దాదాపు 100 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఈ 100 రోజులలో కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? అన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకుంటుంది అన్న రేపుతో. వాస్తవం చూసుకుంటే అదివరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని 2022 నుంచి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసిందంటే 2022లో నోటిఫికేషన్ అన్నీ రిలీజ్ చేసిందన్న. 2023లో మొత్తం కూడా నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం 16 పేపర్ లీకేజ్ వల్ల విద్యార్థులు నిరుద్యోగులు అనేవాళ్ళు తీవ్రమైన నష్టంతో జరిగింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాళ్ళు ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ అని ఇవ్వడం కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అది చేత కాకపోవడం వల్ల మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనైనా చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయకపోయిన పని అయినా సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి నిరుద్యోగుల్లో కొంచెం వరకు ఆశ ఉంది. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకునేది వాస్తవం. కానీ ఇప్పుడు ప్రజెంటు మనం చూసుకుంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఒక విషయం ఇందులో ఏంటంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళకు జాబ్లు వచ్చిన వాళ్ళకి మెమోరాండంలు ఇచ్చారు కదా, అవి 2 లక్షల ఉద్యోగాలలో భాగమని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి ఆ మిగతా ఉద్యోగాల గురించి మీరు ఫైట్ చేస్తారా, లేకపోతే దాంట్లోనే ఇది భాగమై ఉంటాయా ఈ ఉద్యోగాలు? లేదన్న, ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు మీ సంవత్సరాన్ని నింపుతామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఇది బరాబర్ వాళ్ళు ఇచ్చిన హామీ. మేనిఫెస్టోలో కూడా మాకు భరోసా ఇవ్వబట్టే మీ 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అనే ఆశతోనే మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి 40 లక్షల నిరుద్యోగులు మొత్తం కూడా మేము ఓటేయడం జరిగింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిచింది తప్ప ఇది నిరుద్యోగుల ప్రభుత్వాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా